హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు మనము నయాగరా వెళ్తున్నాం అనమాట. ఇదంతా మనము వెళ్ళే జర్నీ. మేము ఉండే ప్లేస్కి ఒక 1.5 కిలోమీటర్స్ లాంగ్లో ఒక స్టేషన్ ఉంటుంది. అక్కడ నుండి మనం ట్రైన్లో స్టేషన్కి వెళ్ళాలన్నమాట. అక్కడ నుంచి ఒక గో ట్రైన్ అని నయాగరా వెళ్ళడానికి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ గో ట్రైన్ వెళ్ళడానికి మనం ఇక్కడ స్టేషన్కి వచ్చాము. ఇదంతా అక్కడ గో ట్రైన్ వెళ్ళే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మనం గో ట్రైన్ తీసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఈ ట్రైన్ నయాగరా వరకు. ఈ జర్నీ మొత్తం 2.5 hours ఈ ట్రైన్లో. ఇంకా మళ్ళీ మనం అక్కడ రీచ్ అయిన తర్వాత ఇంకొక బస్ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ. ఇదైతే ట్రైన్ జర్నీ అనమాట. ఇదంతా ట్రైన్లో నుంచి మనకి బయట వ్యూ. చాలా బాగా గడిచింది మా ట్రైన్ జర్నీ. మా పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. చాలా కబుర్లు చెప్పుకుంటూ అలా అయిపోయింది 2.5 hours. కానీ మాకు అలా అనిపించలేదు, చాలా తొందరగా రీచ్ అయ్యామనిపించింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో సరదాగా వెళ్ళినప్పుడు ఇలా ట్రైన్లో వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఈ జర్నీ అంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలు, కిడ్స్, వేరే వాళ్ళ పిల్లలు అందరూ కలిసి చాలా బాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకా నయాగరా నియర్ బై వెళ్తాం అన్నమాట. ఇక్కడ ఇది నయాగరా దగ్గరలో వైట్ వాటర్స్ అని ఒక ప్లేస్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. ఇదంతా వ్యూ మనం చూడొచ్చు. ఇక్కడ నుండి వాటర్ మనం చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో, ఎంత క్లియర్ వ్యూ ఉంది కదా. చాలా స్పీడ్గా ఉంది ఫ్లో. ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది వాటర్ కూడా. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి నిల్చుని మనం ఆ వ్యూ అంతా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఆ వాటర్ కట్ పక్కన ఉంది కదా కొండలాగా, ఆ పైన కనబడుతుంది కదా, అటు యూఎస్ అన్నమాట. ఆ పైన ఇక్కడ నుండి మనం నిల్చొని చూస్తున్నాం కదా, ఇదంతా కెనడా అనమాట. మధ్యలో ఈ వాటర్స్ వెళ్తున్నాయి కదా, ఈ వాటర్ ఒక్కటి మధ్యలో అనమాట. అటు యూఎస్, ఇటు కెనడా. చాలా బాగా అనిపించింది ఇక్కడ నుంచి వ్యూ అంతా. పక్కన మనకు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద నుండి మనము నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మనం మూవ్ అవుతున్నప్పుడు వాటర్ కూడా మనతో చాలా మంచిగా పక్కనే ఉండి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మనం నడుస్తున్నప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంటుంది ఫ్లో. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కిందకి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటర్ దగ్గరగా వెళ్ళేలాగా, దగ్గర నుండి చూసేలాగా మనం అలా స్టెప్స్ దిగుతూ బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళ్తూ ఉండాలి ముందుకి. మనకు మధ్యలో కొన్ని దగ్గర కిందకి వెళ్ళి కొంచెం దగ్గరగా చూసేలాగా కూడా ఉన్నాయి ప్లేసెస్. చూడండి, అక్కడ ఉన్నంతసేపు మాకు వాటర్ చూస్తూనే టైం అయిపోయింది. ఇంకా చాలా టైం అక్కడే ఉండాలని అనిపించింది. ఇంకా మేము నయాగరా వెళ్ళాలి కదా మళ్ళీ అనేసి మేము బయలుదేరాలి అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ ఇంకా కొంచెం ముందుకు ఉంటుంది, ఇంకా క్లియర్గా కనబడడానికి అనమాట. అక్కడ నిల్చున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ పిక్స్ దిగుతున్నారు, చూస్తున్నారు. అలా అక్కడ నుంచి నిల్చుని మనం ఇంకా క్లియర్ వ్యూ చూడవచ్చు. ఇలా స్టెప్స్ దిగి అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే దగ్గరగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా ఉంటుంది. మనం ఇంకా వాటర్ పైన ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.
ఇంకా పక్కనకి వెళ్ళాక ఇంకా కొంచెం కిందకు ఉంటుంది ప్లేస్. ఇంకా మనం స్టెప్స్ ఇంకా వెళ్తే వాటర్ ఇంకా మనకి హైట్ కూడా తక్కువగా ఉంటుందన్నమాట. అక్కడ వాటర్ కూడా మనకి వేవ్స్ ఎక్కువ స్పీడ్గా వచ్చినప్పుడు కూడా మన మీద పడతాయి. మేము అక్కడ నిల్చుని ఉన్నంతసేపు మీద వాటర్ కూడా పడ్డాయి. అంత దగ్గరగా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ మనం ఇక్కడ వ్యూ అయిపోయాక ఇంకా చూసేసి మేము మళ్ళీ బయలుదేరిపోయాము. నయాగరా ఫాల్స్కి వెళ్ళిపోయాము. అక్కడ బస్ తీసుకొని మళ్ళీ నయాగరా రీచ్ అయిపోయాము అన్నమాట. ఇది నయాగరా ఫాల్స్. ఇదంతా వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ ఎంత వైట్గా కనబడుతుంది కదా, అది ఫోమ్ లాగా స్నో లాగా. ఇది వాటర్ పడడం వల్ల పైకి అలా వెళ్ళిపోతుంది ఫ్లో అంతా. అది మన పైన వర్షం పడినట్టుగా పడుతుంది మనం అక్కడ ఉన్నంతసేపు. మనకి తడిసిపోతాము మనం మామూలుగా అయితే, కానీ వాళ్ళు అక్కడ రెయిన్ కవర్స్ అలాంటివి ఇస్తారు. మనం అవి వేసుకొని ఇక్కడ ఉన్నంతసేపు మనం అక్కడ చూడొచ్చు అనమాట. ఆ వాటర్ పడుతున్నప్పుడు మనకి బాగానే ఉంటుంది ఆ వాటర్ అంతా చూసేలాగా. ఇదంతా వ్యూ అక్కడ నుంచి. ఇంకా వెదర్ కూల్గా ఉంటే అయితే మనకి ఇంకా ఎక్కువగా స్నో లాగా ఇలా చల్లగా నల్ల మబ్బుల్లాగా వస్తాయి. ఆ రోజు కూడా కొంచెం కూల్గానే ఉంది వెదర్ మేము వెళ్ళిన రోజు, కానీ నార్మల్గా ఇంకా ఎక్కువ కూల్గా ఉన్నప్పుడు వెళ్తే మాత్రం ఇక్కడంతా ఇంకా